మరేమైనా ట్రైనా? అసలే ఆయన మీద చాలా మంది పీకల దాకా కోపం పెంచుకున్నారు. ఏం జరుగుంటుందో ఏమో. నువ్వేం భయపడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. కాంట్రాక్ట్ పెళ్ళా? అవును, లోకం దృష్టిలో మన దృష్టిలో పెళ్ళయిందని నమ్మించడం కోసం వాడికి డబ్బులు ఇచ్చి ఓ సంవత్సరం మొగుడిగా నటించమని తాళి కట్టించుకొని ఆ తాళిని ఉరితాడిగా మార్చుకుంది. రేయ్, మీ నాన్న గురించి నాకేం తెలుసురా? నీకే తెలుసు. ఖచ్చితంగా నీ పనే అని నాకు తెలుసు. ఏమండి, ఆయన రేపట్లోగా ఇంటికి రాకపోతే మరో ప్రమాదం పొంచుందండి. ప్రమాదమా? 2 రోజులకు మించి సంతకాలు చేయకపోతే ఆయనకిచ్చిన కండిషనల్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ బెయిల్ రావడానికి ఎంత కష్టపడ్డారో మీకు గుర్తుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాలేదంటే ఇచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. స్టేషన్ దగ్గర సీసీ ఫుటేజ్ చెక్ చేశారా? చెక్ చేశాను బాబాని. స్టేషన్ నుంచి వెళ్లేంత వరకు బయట ఎలాంటి అనుమానపు వ్యక్తులు కనిపించలేదు. మీరు ఏదో ఒకటి చేయండి. ఆయన్ని మాత్రం ఇంటికి తీసుకురండి. ఆయన లేకపోతే నేను బ్రతకలేను. అత్తయ్య, మీరేం భయపడకండి. మావయ్య గారికి ఏం కాదు. ఆయన ఎవ్వరూ ఏమీ చేయరు. నేను చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండండి అత్తయ్య. అమ్మా, నాన్నని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. కొంచెం ఓపిక పట్టు. ఆయన్ని నేను వెతుకుతాను. కూర్చోండి మావయ్య గారు. రెస్టారెంట్కి ఎందుకు తీసుకొచ్చావు బాబు? మీతో కలిసి ఇలా రెస్టారెంట్కి వచ్చి భోజనం చేయాలని ఆశ మావయ్య గారు. చిన్నప్పుడు మా నాన్న ఇలా రెస్టారెంట్కి తీసుకొచ్చేవారు. నేను పెద్దయ్యాక మా నాన్నగారిని ఇలా హోటల్స్కి సినిమాలకి తిప్పాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఆశుంటే డబ్బులుండేవి కాదు. డబ్బులుంటే మా నాన్నగారు లేరు. కానీ ఆ ఆశ మాత్రం అలా ఉండిపోయింది. మీరు నన్ను అల్లుడు కాదు కొడుకు అన్నారు. వెంటనే మా నాన్నగారు నాకు గుర్తొచ్చారు మావయ్య. వెంటనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. నా కోసం, మా నాన్నతో కలిసి భోజనం చెయ్యాలనే కోరికని తీర్చడం కోసమైనా మీరు ఇవాళ నాతో గడపాలి. తప్పకుండా బాబు, అంతకంటేనా? అయితే మీరే ఆర్డర్ ఇవ్వండి మావయ్య. భరత్, నేను నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చానో నీకు ఇప్పుడు అర్థం కాదురా ముసలోడా. కాసేపు ఉండు. రండి, మీకోసమే వెయిటింగ్. ఏంటి శిరీష,
ఎందుకు చేసావు ఈ పని? తెలిసి తెలిసి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు? అయినా నువ్వే కదా కార్తీక్, నా పెళ్లి జరిగితే గాని నువ్వు పెళ్లి చేసుకోను అన్నా. అందుకని ఆ దుర్మార్గుడిని తెచ్చి అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటావా? పాముని తెచ్చి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? ఏం చేయమంటావు కార్తీక్? నీకెంత చెప్పినా అర్థం చేసుకోలేదు. నా వల్ల మహా జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఒప్పించడానికి మరో మార్గం దొరకలేదు. ఆ సమయంలోనే ఆ శ్యామ్ పరిచయం అయ్యాడు. చాలా మంచి మనిషి అనుకున్నాను, నమ్మాను. నా కోసం నువ్వు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావని తెలియగానే నాకు మతి పోయింది శిరీష. అలాంటి వాడి చేతిలో నీ జీవితం పెట్టావు. పైగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని నీ జీవితాన్ని తీసుకుని వెళ్ళి వాడి చేతికి ఆయుధంలా మార్చావు. ఇప్పుడు వాడెంత బలంగా తయారయ్యాడో చూడు. ఏం చేయను కార్తీక్? జీవితంలో నేను కావాలనుకునేవేవి నాకు దక్కవు. నాకు దొరికేవేవి నా జీవితాన్ని చక్కదిద్దవు. కొన్ని జీవితాలు అంతే కార్తీక్. మావయ్య గారు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. అదేంటి బాబు, ఎందుకు అలా అంటున్నావు? ప్లీజ్ మావయ్య గారు, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడే ఉంటే చూడకూడనివి చూస్తారు. అది నాకు ఇష్టం లేదు. వెళ్దాం పదండి. ఏం చూస్తాను బాబు? వద్దు మావయ్య గారు, దయచేసి మీరు ఆ పక్కకు తిరగకండి. తిరిగినా ఆ టేబుల్ వంక చూడకండి. చూస్తే తట్టుకోలేరు. ప్లీజ్. ఏంటి మావయ్య గారు, ఎందుకని చూశారు? నేను చెప్తూనే ఉన్నాను కదా మావయ్య గారు, దయచేసి చూడకండి అని. చూస్తే చూశారు, మర్చిపోండి. మనం వెళ్దాం పదండి. ఎలా వెళ్ళను బాబు? దానికెంత పొగరు కాకపోతే ఆ వెధవుని వెంటేసుకుని తిరుగుతుంది. సిగ్గులేదు? ఇప్పుడే దాని సంగతి వాడి సంగతి తేల్చుకుంటాను. ప్లీజ్ మావయ్య గారు, దయచేసి ఇక్కడ గొడవ చేయకండి. మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా పోయేది మన పరుగు. అసలు తప్పు నాది. మరో రెస్టారెంట్ దొరకనట్లు ఇక్కడికే తీసుకుని రావాలా మిమ్మల్ని? అంతా నా తలరాత మావయ్య గారు. వాళ్ళేదో పాపం కష్టం సుఖం మాట్లాడుకుందామని ఇక్కడికి వస్తే నేను వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించాను. ఛే! నువ్వెందుకు బాబు బాధపడతావు? ఇలాంటి వాళ్ళని నరికిన పాపం లేదు. పద శిరీష. చూడండి మావయ్య గారు, ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోండి. దీన్ని బట్టి చూస్తే కార్తీక్ని శిరీష ఇంకా మర్చిపోలేదని అర్థమైంది కదా. ఓ తండ్రిగా మీరేం చేయాలో చేయండి. చేస్తాను, తప్పకుండా చేస్తాను.
ఆయన ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు. ఎంత మొత్తుకున్నాను, నిజం చెప్పండి, మిమ్మల్ని కాపాడుకుంటానండి అంటే విన్నారా? రేఖ, అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? ఎలా తెలుస్తుంది పిన్ని? ఎవరు చెప్తారు? ఇలాంటి ప్రమాదం జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ఏం చేయను? అయిన వాళ్ళు మీరు నోరు మెదపురు, అటు మావయ్య మాట్లాడరు. వాళ్ళెందుకు నోరు విప్పుతారమ్మా? చివరికి ఏడవలసిందెవరు? నేనేగా. నా భర్త దూరం అయితే నాకు బాధగాని ఇంకొకరికి ఎలా ఉంటుంది? చిన్నదాంతో పోయేదాన్ని చిలికి చిలికి గాలి వానగా మార్చారు. మీరు తప్పు చేయరని అందరికీ తెలుసు. అలాగే మీరు నిజం దాస్తున్నారని తెలుసు. నిజం చెప్తే ఈ కేసు ఇంత దూరం వచ్చేదా? ఆ మినిస్టర్ ఇంత పని చేసేవాడా? అంటే ఇదంతా మినిస్టర్ పనేనంటావా భవానీ? అతనికి తప్ప మరొకరికి అవకాశం ఉండకపోవచ్చత్తయ్యా. ఈ కేసులో మావయ్య గారు దోషి అని ఆ మినిస్టర్ బలంగా నమ్ముతున్నాడు. అందుకే బెయిల్ కూడా రాకుండా మాక్సిమం ట్రై చేశాడు. సంధ్య రావటం వల్ల బెయిల్ వచ్చింది. మావయ్య బయట తిరగడం ఆ మినిస్టర్కి చాలా కోపంగా ఉంది. ఈయనతో కూడా ఓసారి రోడ్డు మీద కలిసి నా కొడుకుని దూరం చేసి నీ కొడుకుతో హాయిగా తిరుగుతున్నావా అన్నాడట. కాబట్టి అతనికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలాంటప్పుడు వెళ్ళి అతన్నే నిలదీసి అడగచ్చు కదమ్మా. అవును భవానీ, అతన్నే అరెస్ట్ చేసి మీ మావయ్యని విడిపించొచ్చు కదా. అదంత ఈజీ కాదత్తయ్య. ఏ ఆధారం లేకుండా కేవలం అనుమానంతో అరెస్ట్ చేయలేం. సామాన్యులకొక రూలు, మినిస్టర్లకొక రూలా? అనుమానం వచ్చిందని నన్ను అరెస్ట్ చేసినట్లు ఆ మినిస్టర్ని ఎందుకు అరెస్ట్ చేయలేవు? ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. అయినా నేను ఎవ్వరిని అంత ఈజీగా వదలను. కానీ ఈలోపు మీ మావయ్య గారికి ఏదైనా జరిగితే? నాకు తెలిసి మినిస్టర్ మావయ్య గారికి ఏ హాని తలపెట్టడు. ఎందుకంటే మావయ్యకి ఏదైనా జరిగితే తన మెడకే చుట్టుకుంటుంది అనే భయం ఉండొచ్చు. కాకపోతే నేను భయపడుతుంది దీని గురించి కాదు, అంతకంటే మరో ప్రమాదం ముంచుకు రాబోతోంది. ఏంటమ్మా అది? రేపు మావయ్య గారు క్షేమంగా తిరిగి ఇంటికొచ్చినా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అరెస్టా? ఎందుకు? ప్రతిరోజు స్టేషన్కి వచ్చి సంతకాలు చేయాల్సిన మనిషి గైర్హాజరైతే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. పిన్ని, నేను మరోసారి అడుగుతున్నాను. ఈ తలనొప్పులన్నీ పోవాలంటే ఇప్పటికైనా సంధ్య ఎక్కడుందో చెప్పండి. తనని పట్టించండి. లేదా చక్రవర్తిని చంపిందెవరో చెప్పండి. మీరు
మీరు మాట్లాడరు. నాకు తెలుసు మీరు చాలా మొండి వాళ్ళని. అయినా నేను వదిలిపెట్టను. ముందు మామయ్య గారు దొరికితే ఆ తర్వాత నేనేం చేయాలో అది చేస్తాను. ఆగో, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాన్న అయిపోయాయా నీ రాజకార్యాలు? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావా కార్తీక్ గాడితో? రెస్టారెంట్ వరకేనా? చెప్పు. ఏంటి నాన్న మీరనేది? నేను నేను కార్తిక్తో నోరు ముయ్యవే పాపిస్తుందానా? నీ బ్రతికేంటో నేను చూడలేదనుకుంటున్నావా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకం గుడ్డిదని మురిసిపోతుందట. కానీ నువ్వేంటో, నువ్వెవరితో తిరుగుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలేంటి శిరీష ఈ పనులు? నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి, ఇలా పరాయి మొగాడితో కలిసి బరి తెగించి తిరగడం ఏంటి? ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? లేదమ్మా, నేను అలా తిరగలేదు. నోరు ముయ్. చేసిన పనులు చాలకి ఇంకా బుకాయిస్తున్నావా? నిన్ను ఏంటి కొడతారా? ఇలా అయితే నేను ఎన్నిసార్లు కొట్టాలి? కొడితే సమస్య పరిష్కారం అవుతుందా? అలా అయితే వాళ్ళిద్దరూ కలిసి చాలాసార్లు సినిమాలకి షికార్లకి వెళ్లారు. నేను కొట్టానా? లేదే. భార్య ఇష్టాన్ని గౌరవించడం భర్త ధర్మం. భరించేవాడే భర్త అంటారని ఎక్కడో చదివాను. అందుకే మౌనంగా భరిస్తున్నానే కానీ చేయి చేసుకోలేదు కదా. మీరెందుకు చేయి చేసుకుంటారు? విన్నావా సుమతి? మన కూతురు గురించి మనకు తెలియని నిజాలు ఎన్నున్నాయో విన్నావా? ఇవి తెలుసుకోవటం కోసమా మనం ఇంకా బతికున్నాం? ఇలాంటి కూతుర్ని ఎలా కన్నావే? అది కాదు నాన్న, అసలు నేను నువ్వేం కార్తీక్తో- చెప్పకే పాపిస్తుదానా? నువ్వు వాడు కలిసి రెస్టారెంట్ లో చాలా దగ్గరగా ఉండటం నా కళ్ళతో నేను చూశానే. అవును శిరీష, అసలు తప్పంతా నాదే. నువ్వు అక్కడికి వస్తావని తెలియక మావయ్య గారిని అదే రెస్టారెంట్కి తెచ్చాను. ఇంకోసారి ఇలా జరగదు. ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్తావు ముందే తెలుసుకొని జాగ్రత్త పడతాను. రేయ్, నిన్ను ఏం కూసావి? కట్టుకున్న భర్తను పట్టుకుని రే అంటావా? నిన్ను ఆగండి మావయ్య.
మావయ్య గారు మీరు ఆగండి, మీరు ఆవేశపడకండి. అంటే నన్నే కదా, నేనేం పరాయివాడినా? భర్తనే కదా, భరిస్తాను. మీరు ఆవేశపడకండి, మీ ఆరోగ్యం పాడవుతుందండి. అది కాదు బాబు, దీన్ని మావయ్య గారు మీరు ఆగండి. మావయ్య గారు, శిరీష ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. అత్తయ్య గారు, మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఆయన లోపలికి తీసుకెళ్ళండి. బీపీ పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది. తీసుకెళ్ళండి అత్తయ్య. That is Magasya.